హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్‌కి స్వాగతం. మిత్రులారా, మన ఛానల్ నుండి ఎంతో చక్కని వీడియోస్ ప్రతిరోజు అప్లోడ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ వీడియోస్ మీరు కూడా చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనము 'ఎదురీత' అనే 1977 కాలం నాటి సినిమా గురించి కొన్ని వివరాలు మరియు సంక్షిప్తంగా కథను తెలుసుకోబోతున్నాం. ఆహ్వానం మీ ఎల్లరకు. ప్రియమైన ప్రేక్షక మిత్రులారా, సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్లోకి మీ అందరినీ మరి ఒకసారి హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ప్రతి సినిమా వెనుక ఓ కథ ఉంటుంది. మనసును తాకే మాటలు, భావోద్వేగాలతో నిండిన సన్నివేశాలు, జీవితాన్ని బదలాయించే సందేశాలు ఉంటాయి. అలాంటి గొప్ప చిత్రాల్లో ఒకటి మన ముందుకు రానుంది. అదే నేడు మన వీడియో అయినటువంటి 'ఎదురీత' 1977 నాటి చిత్రం. మన మనసులను పట్టించే ఈ ప్రయాణంలో మీరు చూడబోయేది ఓ మనిషి నిజాయితీకి, ప్రేమకి, నమ్మకానికి ఎదురు రీతిలో సమాజం ఎలా స్పందించిందో, ఓ నిర్దోషి మనిషిని పరిస్థితులు ఎలా తిప్పివేస్తాయో, చివరికి అతని నిజాయితీ, దృఢ నమ్మకం అతడిని ఎలాగా గెలిపించాయో తెలుసుకుందాం. ఈ కథలోని ప్రతి ఘట్టం మనందరి జీవితంలో ఎప్పుడో ఓసారి ఎదురయ్యే పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. అందుకే ఇది కేవలం ఓ సినిమా మాత్రమే కాదు, ఒక గొప్ప అనుభూతి, ఒక జీవన రీతికి దారితీసే మార్గం. అందుకే ఈ సినిమాను పూర్తి చేయకముందు విడిచిపెట్టకండి. చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో వచ్చే సందేశం మన జీవితాన్ని మళ్ళీ కొత్త దృష్టితో చూడమంటుంది. మరి మిత్రులారా, మనం ఈ ఎదురీత కథ ప్రపంచంలోకి ప్రయాణిద్దాం. చాలా కాలంగా మన తెలుగు సినిమాలలో భావోద్వేగానికి, సంఘాన్ని ప్రతిబింబించే అంశాలకు ప్రాముఖ్యత ఇచ్చే చిత్రాలు వచ్చినప్పటికీ, కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. అలాంటి ఓ గాథే 'ఎదురీత'. ఇది 1977 సంవత్సరం నాటి చిత్రం. ఈ చిత్రం ప్రఖ్యాత బెంగాలీ కథానాయకుడు ఉత్తమ్ కుమార్ నటించిన హిందీ క్లాసిక్ 'అమానుష్' ఆధారంగా రూపొందించబడింది. తెలుగులో ఈ కథను నందమూరి తారక రామారావు గారు తన అద్భుతమైన నటనతో జీవించి పెట్టారు. గ్రామీణ నేపథ్యంలోని ఈ కథ తీరని దురదృష్టంతో జీవితాన్నే కోల్పోయిన ఓ యువకుడి జీవిత మార్పును మన ముందు ఉంచుతుంది. సమాజంలో అపార్థాల బాధ, దుర్వినియోగానికి బలైన ఓ వ్యక్తి తన మంచితనంతో, ధైర్యంతో ఎట్లా తిరిగి ప్రజల గౌరవాన్ని సంపాదించుకున్నాడో ఈ చిత్ర కథాంశం. దర్శకుడు శ్రీ వీరమాచినేని మధుసూదన్ రావు గారు ఈ చిత్రాన్ని ఎంతో చక్కగా తెరకెక్కించగా, నాటి తెలుగు ప్రేక్షకులకు మానవతా భావన, సామాజిక బాధ్యత గురించి చక్కని సందేశం అందించారు. ఈ చిత్రానికి సంగీతం అందించిన చెల్లపిళ్ళ సత్యం గారు హృదయాన్ని తాకే పాటలను అందించారు. అద్భుతమైన కథ, నిడివిగల భావోద్వేగాలు, కంటతడి తుడిచే మధురమైన ముగింపు ఈ సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి. ప్రేక్షకుల గుండెల్లో 10 కాలాల పాటు పదిలంగా ఉండే పదిలమైన చిత్రం 'ఎదురీత'. ఓ చిన్న గ్రామం నుండి జీవితంలో ఎదురైన దురితాలను అధిగమించిన ఓ మానవీయ గాథ, ఓ మానవ కథ. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫిల్మ్, బట్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ హౌ సొసైటీ కెన్ మిస్అండర్స్టాండ్ అండ్ లేటర్ ఎంబ్రాస్ ఎ ట్రూత్ఫుల్ సోల్. ఇన్సైట్ అండ్ రేర్ ఫ్యాక్ట్స్. ఈ చిత్రంలోనే అరుదైన మరియు లోపలి కొన్ని ప్రత్యేకమైన విషయాలు చూద్దాం. చిత్రీకరణ నేపథ్యం, కీలకంగా గుర్తించదగిన విషయాలు. స్త్రీలపై ఆధారపడి అమానుష్ కథ నేపథ్యంలో ఎన్టీఆర్ కథను జీవింపజేసిన తొలి ప్రయోగం. సాధారణ గ్రామ వాతావరణంలో దరిత్రి ఆధారంగా 70 ఏళ్ల పూర్తి ప్రదర్శన తీసుకుంది. తూర్పుగోదావరి, లంక, ప్రకృతి వంటి మనోహరమైన చక్కని వాతావరణాన్ని అందించింది. ఎన్టీఆర్ గారి మధు పాత్రలో తాను ధైర్యం చూపించి
తాగుబోతు నుంచి మార్గనిర్దేశకుడిగా ఎదగడంపై ఆయన ప్రదర్శన అప్పటికి ప్రేక్షకులను ఆకట్టుకుంది. డైరెక్టర్ వీరమాచినేని మధుసూదన్ రావు గారు సమాజంపై భారీ దృష్టి ఇచ్చి గ్రామ విషయాలను రియలిస్టిక్‌గా చూపించారు. రేర్ అండ్ మరికొన్ని ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్స్. బెంగాలీ, హిందీ మరియు అమెరికన్ స్వదేశీ సినిమా ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అమానుష్ కథను తానే తన తన యాటిట్యూడ్‌కి అనుగుణంగా మళ్ళీ రూపకల్పన చేశారు. ఎన్టీఆర్ గారు మరియు వాణిశ్రీ గారు జంటలో ప్రేమను సాకారం చేయడానికి చక్కని మార్గాన్ని నిర్మించారు. ఎన్టీఆర్ గారు ఒక సినిమా అనుష్ఠానంతో గొప్ప కేర్‌తో ఇది షూటింగ్ చేశారు. షూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాలు ప్రధానంగా వరద, పీతల డ్రామా, వాతావరణంతో సంబంధం, ప్రభుత్వ హెచ్చరికలు, జనరల్ హెచ్ఎస్ఆర్ సహాయం తక్కువగా ఉండడం, ఇలాంటి అయినా కూడా సహాయకులు సహకరించడం, ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన అంశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. స్క్రీన్ ప్లే మరియు సంగ్రహణాత్మక విజయం. ఈ కథ సమాజంలో తార్కికతను, ప్రఖ్యాతి పరిమితిని తిరస్కరించడం, గ్రామ సంప్రదాయ విలువలను గుర్తుపెట్టడం, ఇలాంటి రీతిలో నిలబడుతూ ఉంది. సంక్షిప్తంగా కొన్ని తేడాలు. అంశం, వివరాలు, అవార్డులు అయితే అధికారిక అవార్డులు ఏమీ లేవు. కమర్షియల్ గుర్తింపు అయితే దట్ క్రిటిక్స్ అప్రిషియేటెడ్ బట్ కమర్షియల్ సక్సెస్ వాజ్ మోడెస్ట్. అనగా కమర్షియల్ గుర్తింపులు ప్రత్యేకంగా ఏమీ లేవండి. ఇది సాహిత్యం మరియు కథ అమానుష్ అనే ఒక కథతో పూర్తి వంతుగా అనుసరించడానికి ఒక ధైర్యమైనటువంటి ఆలోచన చేశారు. ఈ కథా సారాంశం చూద్దాం. ఎదురెత్ అనేది ఒక అనేక కారణాల వల్ల ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది. ఎలాగో చూద్దాం. ఎన్టీఆర్ గారు, వాణిశ్రీ గారు లవ్ లీడ్ మరింతది. గ్రామీణ సంఘాల వాతావరణంతో నిర్మాణాత్మకంగా సామాజిక బాధ్యత, నిరసన, ధరిత్రి కథగా చూపించబడింది. అధికారిక అవార్డులు లేనప్పటికీ సినిమా ఒక సాంప్రదాయ ఒక న్యూ స్టైల్ ఆధారంగా దీనికి నమూనాగా నిలిచింది. కథ, నటన, దృశ్యాల సమన్వయంతో పాత్రల పరిచయం మరియు పాత్రల వివరణ. శ్రీ ఎన్టీ రామారావు గారు మధు పాత్రలో నటించారు. మధు ఈ చిత్రంలో ప్రధాన పురుష పాత్ర. ఓ సామాన్య రైతు కుటుంబానికి చెందిన మంచి మనిషి, గ్రామ ప్రజలందరికీ అభిమానమైన వ్యక్తి. కానీ అన్యాయపు ఆరోపణలతో జైలుకు వెళ్ళినవాడు. అతని పాత్ర దయ, నిజాయితీ, ధైర్యం, సమాజపు దుర్మార్గ పద్ధతులపై తిరుగుబాటును ప్రతిబింబిస్తుంది. తన నిస్సహాయ స్థితిలో కూడా న్యాయం కోసం పోరాడే వ్యక్తిగా ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. వాణిశ్రీ గారు రాధ పాత్రలో నటించారు. రాధ ఒక స్వతంత్ర, సౌమ్య స్వభావం గల యువతి. మధుపై ప్రేమను పెంచుకుంటుంది. ఆమె పాత్రలో సాంప్రదాయ భావనలు, ప్రేమ భావనలు కలిసి ఒక గ్రామీణ యువతిగా కనిపిస్తుంది. కథలో మధుపై తన అనుభూతులను అర్థం చేసుకోవడానికి కాలం పడుతుంది. జయసుధ గారు మంగ పాత్రలో నటించారు. మంగ గ్రామంలోని ఓ అమాయక యువతి. ఆమె పాత్ర ద్వారా గ్రామ మహిళల అణచివేత, అమాయకత్వం, ప్రేమలో అమాయకమైన ఆకాంక్షలు ప్రతిబింబించాయి. మంగ పాత్ర కథలో ముఖ్యమైన మలుపులు తీసుకురావడంలో కీలకమైనది. తర్వాత కొంగర జగ్గయ్య గారి పాత్ర. ఈయన ఇన్స్పెక్టర్ ఆనందరావు గారి పాత్రలో నటించారు. ఆనందరావు ఒక న్యాయపరుడు, పోలీస్ అధికారి. మధుపై జరిగిన అన్యాయాన్ని గ్రహించి చివరకు మధుకు న్యాయం జరిగేలా చూస్తారు. సమాజంలో మంచి అధికారుల అవసరాన్ని ప్రతిబింబించే పాత్ర ఇది. కైకాల సత్యనారాయణ గారు భోషయ్య పాత్రలో నటించారు. భోషయ్య ఒక గ్రామ పెద్ద, స్వార్థపరుడు. తన లాభం కోసం ఎటువంటి దుష్ట కార్యానికైనా వెనుకాడని వ్యక్తి. అతని పాత్రలో గ్రామ రాజకీయం, లంచగొండి వ్యవస్థల స్పష్టత కనిపిస్తుంది. తాడేపల్లి కాంతారావు గారు డాక్టర్ ధర్మయ్య పాత్రలో నటించారు.
ధర్మయ్య గ్రామానికి నిస్వార్థంగా సేవ చేసే వైద్యుడు. మధు కుటుంబానికి తోడుగా ఉండే పాత్ర. ధర్మం పేరుకే కాక నిజంగానే ధర్మానికి నిలువెత్తు మూర్తి రూపం. పద్మనాభం గారు పూజారి పాత్రలో నటించారు. గ్రామ దేవాలయంలో పూజారి, మంచి చెడులను తెలుసుకునే తెలివైన వృద్ధుడు. అతని పాత్రలో విలక్షణమైన హాస్యాన్ని కూడా చేర్చారు. ముక్కామల గారు జమీందార్ పాత్రలో నటించారు. పాతకాలపు రాజ్య అధికారి వ్యవస్థకు నిదర్శనంగా జమీందార్ పాత్ర. గ్రామ ప్రజల మీద ఆధిపత్యం చూపించే ధనవంతుడు. జేవి రమణమూర్తి గారు ఇంజనీర్ ప్రసాదరావు పాత్రలో నటించారు. ఇంజనీర్ ప్రసాదరావు ఓ నగరానికి చెందిన అభివృద్ధి ఆలోచనలతో కూడిన వ్యక్తి. గ్రామానికి అభివృద్ధిని తీసుకొచ్చే వ్యక్తిగా పాత్రలో కనిపిస్తారు. సాక్షి రంగారావు గారు తోక ఆంజనేయులు పాత్రలో నటించారు. తోక ఆంజనేయులు గ్రామంలోనే కొమ్ము దొంగ. చిన్న చిన్న దొంగతనాలకి ప్రఖ్యాతిగాంచాడు. అతని పాత్ర ద్వారా గ్రామంలోనే అలవాటైన అపకీర్తిని హాస్యంగా చూపించారు. బాలకృష్ణ గారు సుబ్బులు పాత్రలో నటించారు. సుబ్బులు గ్రామ యువకుడు, మధుకి మిత్రుడిగా ఉండే పాత్ర. కథలో హాస్యరసాన్ని చేకూర్చే వ్యక్తిగా కనిపిస్తారు. సారథి గారు అబ్బులు పాత్రలో నటించారు. అబ్బులు గ్రామానికి చెందిన మరో యువకుడు. సుబ్బులు మంగ, మధులతో సంబంధం కలిగి కథలో చిన్నదైన పాత్ర పోషిస్తాడు. జగ్గారావు గారు జగ్గు పాత్రలో నటించారు. జగ్గు మధుతో శత్రుత్వ భావన కలిగి ఉండే వ్యక్తి. విలన్ల వైపు ఉండే వ్యక్తిగా కథలో చిన్న చిన్న మలుపులు సృష్టించేవాడు. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన ప్రత్యేకతను కలిగి ఉంది. పాత్రల మధ్య సంబంధాలు, వారి ఆత్మవిశ్వాసం, ఆశలు, నమ్మకాలు ఈ సినిమా కథను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాయి కూడా. ప్రతి పాత్ర కథలో కీలక మలుపుల్ని తెరిచింది. సంక్షిప్త కథ ఇప్పుడు చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా లంక గ్రామాల్లోని అందమైన గోదావరి ఒడ్డున ఉన్న గ్రామంలో ఈ కథ మొదలవుతుంది. మధు అనే యువకుడు అక్కడ నివసిస్తూ నావ ఉద్యోగిగా పనిచేస్తూ జీవితం గడుపుతున్నాడు. అతని గతం విషాదభరితంగా ఉంటుంది. అతని కుటుంబం జమీందారు కుటుంబానికి చెందింది. కానీ గ్రామంలోనే క్రూరమైన అధికారి భోషయ్య కుతంత్రాలతో జమీందారు కుటుంబాన్ని నాశనం చేసి మధుపై అపవాదులు మోపాడు. మధు నిష్కల్మషమైన వాడన్న సంగతి తెలిసినా ప్రజలు అతనిని తీరని దుర్వినియోగమైన వాడిగా భావించసాగారు. తన తల్లిదండ్రుల ఆత్మహత్యల తరువాత మధు మనోవేదనతో తాగుబోతుగా మారిపోతాడు. గ్రామంలో ఎవరికీ అతనితో పని లేదు. అతనికి మిగిలినదల్లా ఒక పాత ఓడ మాత్రమే. ఒకరోజు గ్రామానికి కొత్తగా ఇన్స్పెక్టర్ ఆనందరావు వస్తాడు. అతను నిజాయితీ పరుడుగా ఉండడంతో గ్రామ ప్రజలు కొంత నమ్మకం పెంచుకుంటారు. అయితే భూషయ్య కుట్రలు మాత్రం తగ్గవు. మధు తాగుబోతు అయినప్పటికీ అతని లోపలున్న మంచితనాన్ని డాక్టర్ ధర్మయ్య గమనిస్తాడు. ధర్మయ్యకి చెల్లెలు రాధ కూడా ఉన్నది. రాధ మధుపై కనికరంతో నిండి ఉంటూ అతనిలో మార్పు రావాలని కోరుకుంటుంది. రాధ ప్రేమను మధు మొదట తిరస్కరించినప్పటికీ ఆమె మనసును పూర్తిగా తప్పుకోలేకపోతాడు. అంతలో గ్రామంలో నీటి కొరత సమస్య తలెత్తుతుంది. ఒక బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయిస్తారు. భూషయ్య దీనిలోనూ మోసాలు చేయాలని చూస్తాడు. కానీ మధు తన్ను తానే నిలబడి ప్రజలకు ప్రయోజనం కలిగించే పనులు చేయాలని నిశ్చయించుకుంటాడు. ఆనందరావు అతనికి సహాయపడతాడు. మధు ఈ పనిలో నిజాయితీగా ఉంటూ ప్రజల విశ్వాసం పొందుతాడు. రాధ అతనికి మద్దతుగా ఉంటుంది. ఇది చూసిన ఆనందరావు మధుపై ఉన్న అపార్థాన్ని తొలగించుకుంటాడు. ఈ క్రమంలో భారీ వర్షాలు పడతాయి. వరదలు ఊరంతా ముంచెత్తుతాయి. బ్యారేజ్ దెబ్బతిన్నట్లు తెలిసి మధు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా గ్రామాన్ని కాపాడేందుకు దూకుతాడు. అతని ధైర్యం, సేవాభావం చూసి ఊరంతా అతనిని గౌరవంగా చూడటం మొదలు పెడుతుంది. భూషయ్య చేసిన అన్ని నేరాలు వెలుగులోకి వస్తాయి. ఇన్స్పెక్టర్ ఆనందరావు భూషయ్యను అరెస్టు చేసి గ్రామాన్ని తీరని దురాఘాతాల నుండి విముక్తం చేస్తాడు. మధు తన పాత అపవాదులను తొలగించుకొని తిరిగి గ్రామ ప్రజల ప్రేమను పొందుతాడు. రాధా ప్రేమను అంగీకరిస్తూ ఇద్దరు ఒక్కటవుతారు.
తాగుబోతుగా నిరాశతో బతికిన మధు ఓ గ్రామ రక్షకుడిగా మారి అందరి గౌరవాన్ని సంపాదిస్తాడు. చివరికి వారి పెళ్లితో ఈ కథ ఆనందంగా ముగుస్తుంది. ఫ్రెండ్స్, మరి ఈ పాత్రల చుట్టూ అల్లిన 10 ముఖ్యమైన సన్నివేశాలను మీ ముందుకి తెస్తున్నాను మీకోసం. ఒకటి, మధు జైలు నుంచి విడుదల అవడం. ఇక్కడ సన్నివేశం జైలులో వికారంతో ఉన్న మధును బయటకు విడుదల చేస్తున్న సమయం. భావం, నిరాదేశమైన యువకుడు ఏర్పడిన తనలోని అజ్ఞాతత్వాన్ని చూపిస్తుంది. సంభాషణ, మధు, నన్ను త- నన్ను తప్పుని వాడిగా నిందిస్తే దేశం మర్చిపోతుందని అంత నింద భరించలేను. ఈ మాటలో ఒక భావ ఆవేదన గాఢంగా తెలుస్తుంది. రెండవది, ఇన్స్పెక్టర్ ఆనందరావు గారి ప్రవేశం. సన్నివేశం స్టేషన్ గేట్ వద్ద ల్యాండింగ్ అయ్యే ఆనందరావు. భావం, పాత్ర అవసరాన్ని, సామాజిక న్యాయాన్ని ఆరంభంగా తెలియచేయటం. ఇక్కడ సంభాషణ, ఆనందరావు, ఈ ఊరంటే డబ్బుతో కాదు సత్యంతో నడవాలి. ఈ డైలాగుతో అతని ధర్మపాలన స్పష్టమవుతుంది. రాధ మధు మొదటి సంభాషణ. సన్నివేశం పాఠశాల గేటు వద్ద రాధ వస్తుండగా అతడు అక్కడ ఉంటాడు. అది ఒక వేళ కాని వేళ, తప్పుడు వేళ. భావం, మధు యొక్క మంచి మనసు రాధను రాధ నుండి ప్రథమ అనుభూతి మొదలవుతుంది. సంభాషణ, రాధ, నీ మెరిసే చూపులు నన్ను ఆకట్టుకున్నాయి మధు. ఈ మాటతో ప్రేమ మొదలుపెట్టే సంకేతం ప్రారంభమవుతుంది. నదీ రక్షణ, బ్యారేజ్ నిర్మాణం. సన్నివేశం గ్రామ ప్రజలతో కలిసి మధు బ్యారేజ్ నిర్మాణం ప్రయత్నిస్తాడు. భావం, బాధ్యత, సేవ, ధైర్యం, గొప్పతనాన్ని తెలియచేస్తుంది. ఇక్కడ సంభాషణ, మధు, పనికి దారి చూపాల్సిన నాకు నేనే మొదలు పెడతా. ఈ మాట ఒక ఉద్దీపనగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా 5వ సంభాషణ, ధర్మయ్య వివరణ, అపార్థాన్ని మరి అర్థంగా తీర్చిదిద్దడం. సన్నివేశం పోలీస్ స్టేషన్లో ఆనందరావు ఆ పనులను చూసినప్పుడు ధర్మయ్య అతనికి వివరాలు చెప్తాడు. భావం, న్యాయం కోసం రాష్ట్రపతిగా ఒక పాత్ర కీలకం. సంభాషణ, ధర్మయ్య, మధుని మనం బాగు చేయకపోతే మరి ఇక్కడ మార్పు ఎలా వస్తుంది? ఈ మాటలో భావ స్పష్టత దాగి ఉంది. ఇక 6వది, వర్షంలో వరద. వర్షంతో గొప్ప వరద, ఊరంతా మరి అక్కడ వరద నీటిలో స్తంభించిపోవడం, ఊరు కాపాడే బాధ్యత, ఊరు భద్రత. సన్నివేశం భారీ వర్షాలు, మధు నన్ను రక్షించాలంటూ సామాజిక బాధ్యతను తీసుకుంటాడు. భావం, ఊరు నుండి పారిపోండి అన్న మార్గాన్ని సూచిస్తుంది. సంభాషణ, రాధ, నీ సేవలో ఏదో మాయ. మధు, ఇది నా బాధ్యత, ఇది నా ఊరు. మధు రాధ మధ్య ప్రేమ ద్వంద్వం. సన్నివేశం రాత్రి పైసల వెలుగులో ఇద్దరి మాటలు. భావం, నిజమైన ప్రేమలో ఉన్న అనుమానాలు, భయాలు పరిష్కారానికి సంకేతం. సంభాషణ, మీ ప్రేమ మధు, మీ ప్రేమ నిజమేనా? రాధ, నేను నిన్ను నమ్ముతా, ఎంతో గాఢంగా, గట్టిగా. అనుమానం, మధు ఆశ్చర్యం. సన్నివేశం విలన్స్ మధుని నమ్మని భావం వస్తుంది. భావం, అపార్థాలు ప్రేమను దెబ్బతీసే విధంగా ఉంటాయని సూచిస్తుంది. సంభాషణ, భోషయ్య, అతన్ని తీగల వంటిదేమి నీ ప్రేమ? రాధ, అవును, నా ఆత్మ ఆయన ప్రేమనే చూస్తుంది. భోషయ్య అరెస్టు, క్లైమాక్స్. సన్నివేశం గ్రామ వేడుకల్లో మధు వ్యతిరేక శక్తులను ఎదుర్కొంటాడు. భావం, న్యాయం, ధర్మం, స్వాతంత్రం యొక్క గెలుపు. సంభాషణ, ఆనందరావు, సత్యానికి నేను నిజం మీద నిలుస్తాను. భోషయ్య, నువ్వేదో ఆ, వేరేగా ప్రవర్తన ఉన్నది. ఈ సంభాషణ భావోద్వేగంగా వర్ణన సూచిస్తుంది. ఇక సంగీతంతో పెళ్లి, ఆనందమైనటువంటి దృశ్యం. సన్నివేశం పెళ్లి వేడుక చక్కని ఆహ్లాదమైన వాతావరణంతో ముగుస్తుంది. భావం,
అభిమతంతో ఎదురెతకు అంతమేముంది అన్న భావంతో ఈ స్ఫూర్తి మనకు నింపుతుంది. మధు, నీతో నా జీవితం అంతమైనట్లే. రాధ, నీ చేతిలోనే నా హృదయం. మంగ, చిన్న సంభాషణ, సన్నివేశం. మంగ పిల్లల ఉత్సాహంగా భావం. మరిక్కడ కొంత హాస్యాన్ని జోడిస్తూ, మంగ, నీ నవ్వెంత అందంగా ఉందో. తర్వాత 12వ సన్నివేశం, తాగితే ఉయ్యాల, పాత్రాభివర్ణ. సన్నివేశం, వర్షపు దృశ్యంలో మధుని స్ఫూర్తిగా పాట. పాత్రలో లోతైన మార్పు, పారాయణం తెలుస్తుంది. సామాజిక ఆశయాలు, అధికారిక పరిణామం. సన్నివేశం, రీ ఎలక్షన్ వేళ మధు ఉప మధు ఈ పదవికి నిలుస్తాడు. భావం, నిజాయితీ ఉన్న సమాజంలో రూపొందించబడే ప్రతీక. రాధ మధుతో కొన్ని మాటలు. భా సన్నివేశం, ప్రైవేట్ విహారంలో. భావం, ప్రేమ ముఖ్యంగా ప్రామాణికతను ఎలా పొందుతుంది. ఆనందరావుని సంభాషణ, ఆనందరావుతో సంభాషణ. గ్రామ సభలో కానుక, సందేశంగా సమాజాన్ని అడిగే దృశ్యం. భావం, ప్రజల మనసులో స్ఫూర్తి తీసుకునేలా నాయకుడు నీతితో నడవాలి అన్న సందేశం. చిత్రానికి ముగింపు ఘట్టంలో మధు తన నిజాయితీని, ధైర్యాన్ని నిరూపించుకునే అవకాశం పొందుతాడు. గ్రామంలో వచ్చిన వరద ప్రమాదం సమయంలో తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి గ్రామ ప్రజలను రక్షించి అందరి మధ్యలో గౌరవాన్ని సంపాదిస్తాడు. తనపై అప్పటి వరకు ఉన్న అపార్థాలను, అపనిందలను తొలగించుకొని గ్రామ ప్రజల మనసును గెలుచుకుంటాడు. రాధ కూడా మధు నిజాయితీ, మానవీయతను తెలుసుకొని ప్రేమను వ్యక్తపరుస్తుంది. చివరకు గ్రామ ప్రజల ఆశీర్వాదాల మధ్య మధు రాధల పెళ్లితో సినిమా సంతోషకరమైన ముగింపుకు చేరుతుంది. ఈ ఘట్టం ధర్మం ఎప్పటికీ గెలుస్తుందని, నిజాయితీ ఎంతకాలమైన వెలుగులోకి వస్తుందని ఒక గొప్ప సందేశాన్ని స్పష్టం చేస్తుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ సినిమా ముగింపు భావోద్వేగ పరిపక్వత మరియు సందేశాన్ని అందిస్తూ ఉంది. ఎదురేత సినిమాకు ఆంతర్యంగా నానిన అంశం, మనిషి తనను తాను నిరూపించుకోవడం, అపార్థాలను అధిగమించడం, నిజాయితీకి విలువ ఇవ్వడం. ఈ చిత్రం ఒక సాధారణ గ్రామ యువకుడైన మధు జీవితం చుట్టూ తిరుగుతుంది. చట్టం దెబ్బతినడం, సమాజపు అపార్థాల నలుపు నీడల మధ్య మధు నిజాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాడు. చివరికి అతని కృషి ఫలిస్తుందని, ధర్మం గెలుస్తుందన్న సందేశం స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఈ కథలో ప్రతి పాత్ర, రాధ, ఇన్స్పెక్టర్ ఆనందరావు గారు, ధర్మయ్య వంటి వారు మానవీయ విలువలకు ప్రతినిధుల వారు. చివరికి మధు పరాయితనాన్ని, నిరాశను అధిగమించి నిజాయితీ, శ్రమ, ప్రేమ ద్వారా గెలుపొందుతాడు. ఇది మనకెందుకు ముఖ్యమంటే, సమాజంలో ఎన్ని అపార్థాలు వచ్చినా, ఎన్ని బలవంతపు దోషాలు మోపినా నిజాయితీతో ఉన్నవారు చివరికి గెలుస్తారని తెలియచేస్తుంది. ఈ సినిమా మనకు నేర్పే సందేశాలు: నిజాయితీకి ఓటమి లేదు. ఎంతకాలం దోషి గెలిచినా చివరికి ధర్మమే గెలుస్తుంది. అపార్థాల భీకరతను ప్రేమ, విశ్వాసం, నిజాయితీ అధిగమించగలవు. మధు, రాధా మధ్య ఉదాహరణగా. సమాజంపై మన బాధ్యత: ఊరిని కాపాడడం, వరద నిరోధక బ్యారేజ్ నిర్మించడం వంటి సంఘటనలతో సామాజిక సేవలో వ్యక్తిగత బాధ్యత. ధైర్యం, శ్రమ మానవుడిని నూతనంగా తీర్చిదిద్దగలవు. జైలు జీవితంలో మధు లోపాలను తెలుసుకొని కొత్త బాట పట్టిన విధానం. ప్రేక్షకులకు ప్రత్యేక ముగింపు నోటు: ప్రియమైన ప్రేక్షకులారా, ఎదురేత ఒక సాధారణ గ్రామ యువకుడి కథ కాదు. ఇది ప్రతి మనిషి జీవన గాథ. మన జీవితంలో కూడా అపార్థాలు, అవమానాలు, ఆశల పోరు తప్పవు. కానీ నిజాయితీ, శ్రమ, ప్రేమ ఉంటే ఎలాంటి ఎదురుగాలులనైనా ఎదుర్కొని గెలవచ్చు, నిలవచ్చు. మధు పాత్రలో మనలో ప్రతి ఒక్కరి ప్రతిబింబం ఉంది. ఈ కథ మనకు చెబుతుంది, మన మంచితనాన్ని ఎవరు పట్టించుకోకపోయినా మనం తల వంచకూడదని. ఒకసారి నిజం తేలితే సమాజమే
మన కోసం గర్వించేదిగా మారుతుందని. మన జీవితాలలో ఎదురు పరిస్థితులు వచ్చినప్పుడు ఎదురేత సినిమా స్ఫూర్తిగా నిలవాలని మనసారా కోరుకుంటూ ఈ ప్రయాణాన్ని ముగిస్తున్నాం. మరియు సంగీతం ద్వారా ఈ సినిమాలో చలపల్ల సత్యం గారు అందించిన పాటలు కథకు పునాదులు వేస్తూ వినిపించాయి. ముఖ్యంగా రాధా, మధు ప్రేమ ఘట్టాలకు సంగీతం భావగాఢతను అందించగా, గ్రామీణ నేపథ్యం పాటల ద్వారా జీవించింది. ఇక చివరగా ఒక మాట, ఎదురేత కథను మీకు తెలియజేయడం నాకెంతో ఆనందంగా ఉంది. ప్రతి మనిషి జీవితంలోనూ వచ్చే ఎదురీతలకు ధైర్యంగా, నిజాయితీగా, విశ్వాసంతో నిలిచి ముందడుగు వేయాలని మరి ఈ చిత్రం మనకు గాఢమైన సందేశం అందిస్తుంది. మనం నిజంగా మంచి మార్గాన నడవాలంటే ఎదురీత తప్పదు మిత్రులారా. మరి డియర్ ఫ్రెండ్స్, ఈ కథ సారాంశం విన్నారు కదా! మరి ఇది మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరి ఈ చిత్రంలోనే కొ సంగీతం మరి ప్రయత్నిస్తున్నాము మీకు అందించడానికి. తప్పనిసరిగా వినండి ఇందులోని పాటలు. మరి అలాగే మన ఛానల్‌ని నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరి ఈ పాటలు తప్పనిసరిగా మీరు వినాలని కోరుతూ, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. తొలిసారి ముద్దివ్వమంది చెలిబుగ్గ చేమంతి మొగ్గ, ఓ తొలిసారి ముద్దివ్వమంది చెలిబుగ్గ చేమంతి మొగ్గ, పెదవులలో మధువులనే కోరి కోరి చేరి ఒకసారి రుచి చూడమంది, చిరుకాటు ఈ తేనెటీగా, ఆ ఒకసారి రుచి చూడమంది, చిరుకాటు ఈ తేనెటీగా, నీ పైట తీసి కప్పుకుంది ఆకాశం, తెరసాటు సొగసులారబోసె నా కోసం, నీ పైట తీసి కప్పుకుంది ఆకాశం, తెరసాటు సొగసులారబోసె నా కోసం, నీ సూపులు చోకి సొగసు వెల్లువలాయే, నీ సూపులు చోకి సొగసు వెల్లువలాయే, నీ ఊపిరి తాకి మనసు వేణువలుదే, తొలిసారి ముద్దివ్వమంది చెలిబుగ్గ చేమంతి మొగ్గ, ఓ తొలిసారి ముద్దివ్వమంది చెలిబుగ్గ చేమంతి మొగ్గ, నీ మనసు విప్పి చెప్పమంది మధుమాసం, సిరిమల్లె పూలు గుప్పుమంది నీ కోసం, నీ మనసు విప్పి చెప్పమంది మధుమాసం, సిరిమల్లె పూలు గుప్పుమంది నీ కోసం, నీ నవ్వులలోనే వలపు గువ్వలు సాగే, నీ నవ్వులలోనే వలపు గువ్వలు సాగే, నీ నడకలలోనే వయసు మూవలు మోగి ఒకసారి రుచి చూడమంది, చిరుకాటు ఈ తేనెటీగా, ఓ ఒకసారి రుచి చూడమంది, చిరుకాటు ఈ తేనెటీగా, ఈ రేయి హాయి మోయలేను ఒంటరిగా, ఇక రేపు మాపు తీర్పు వలపు పంటలుగా, ఈ రేయి హాయి మోయలేను ఒంటరిగా, ఇక రేపు మాపు తీర్పు వలపు పంటలుగా, నులువెచ్చని కాదా మనసిచ్చిన రేయి, నులివెచ్చని కాదా మనసిచ్చిన రేయి, తొలి మచ్చికలోనే సగమిచ్చిన హాయి, తొలిసారి ముద్దివ్వమంది చెలిబుగ్గ చేమంతి మొగ్గ, పెదవులలో మధువులని కోరి కోరి చేరి ఒకసారి రుచి చూడమంది, చిరుకాటు ఈ తేనెటీగా.
ఎదురీతకు అంతము లేదా, నా మదిలో రేగే గాయం మానిపోదా. ఎదురీతకు అంతము లేదా, నా మదిలో రేగే గాయం మానిపోదా. వాడిన ప్రేమ వసంతం ఏనాడైనా వికసింపరాదా. వాడిన ప్రేమ వసంతం ఏనాడైనా వికసించరాదా. ఎదురీతకు అంతము లేదా, నా మదిలో రేగే గాయం మానిపోదా. సాగరమే చేరువనున్నా దాహము తీరదులే, తీరాలేవో చేరుతూ ఉన్నా దూరం మారదులే. ఇది నడియేట తీరాల వేట, ఇంకెన్నాళ్ళు ఈ ఎదురీత. ఇది నడియేట తీరాల వేట, ఇంకెన్నాళ్ళు ఈ ఎదురీత. ఎదురీతకు అంతము లేదా, నా మదిలో రేగే గాయం మానిపోదా. చేయని నేరం చెలిమిని కూడా మాయము చేసేనా, మాసిన మదిలో మమతలు కూడా గాయం చేసేనా. నాయను వారే పగవారైతే, నాయను వారే పగవారైతే, ఇంకెన్నాళ్ళు ఈ ఎదురీత. ఎదురీతకు అంతము లేదా, నా మదిలో రేగే గాయం మానిపోదా. వాడిన ప్రేమ వసంతం ఏనాడైనా వికసింపరాదా. వాడిన ప్రేమ వసంతం ఏనాడైనా వికసించి రాదా. ఎదురీతకు అంతము లేదా, నా మదిలో రేగే గాయం మానిపోదా. ఎదురీతకు అంతము లేదా, నా మదిలో రేగే గాయం మానిపోదా.